నిండు పోలు ఈయన బిడ్డ ముఖము చూసి భగవంత ఇక నా ప్రాణం పోయేటట్టున్నది. నా కళ్ళల్లో ఎవరు కనబడి బిడ్డ ఏమే చూస్తున్నావు? నీకు అటువంటి బిడ్డ వీరి కోడి పిల్లను గద్దది అన్నగా పోయినట్టుగా నీ ప్రాణం కొండవతో రారమ్మాను నాన్న ప్రాణం పిలుతున్నారు. మెడలో యవ బాజవే అంగన నాకు యమలోకం బాట అద్దం వల కనబడుతుంది. అవ్వా బిడ్డ శ్యామలదేవి సారి ఒళ్ళు గిర్రన తిరిగి అడ్డం పడ్డది. అయ్యో బామా శ్యామనీలదేవి బిడ్డనెత్తివి నక్షంతలేసి గిర్రని తిరిగి అడ్డం పడ్డవి. ఏంది బామా లెమ్మని ఒక్కసారి భర్త భార్య లేవనెత్తి ఎల్లి గనులు పడ్డాయి. ఎర్రెర్రి సూపు కనబడతాను. బామా నీకేమనిపిస్తుంది అని ఒక్కసారి గదవ కింద చేసి లేవనెత్తాను. కూడా నాకు అయ్యమ్మయ్యం అవుతుందనంటే బామా నీకేమనిపిస్తుంది అన్నావు. నా ప్రాణం ఉంటుందో పోతా, నా కళ్ళల్లో ఎవరు కనబడతాండ్రు రారమ్మని గుంజుతాండ్రు. నాదాయిగా నేను బ్రతకలేను. మన బిడ్డ తల మీద పిరికడు అక్షంతలు వేసేది వేసిన తర్వాత ఇక నేను బతకలేనయ్యా. నా ప్రాణం పోతుంది. మన బిడ్డ పైలము నాదా నాదరా ప్రాణనాదా మన బిడ్డకు అవమైన నువ్వే అయ్యమైన నువ్వే అయ్యా. మన బిడ్డకు పెళ్లి అయ్యంగా చేసినావు, అక్షంతలు చేసినావు కానీ అగో మన అల్లుడు మరి అటువంటి పోలు వీర తల్లిని చంపుకున్న ఈ పోలని అగో అత్తతోటే మాట్లాడుతుందో, మామతోటే మాట్లాడుతుందో, భర్తతోటే మాట్లాడుతుందో, బిడ్డను కన్న గాని బిడ్డ రాతగర పోసినయ్యా. నా మనసులో ఒక్క మాట వింటే ఏ మాట ఆనాడు మనకు కొడుకులు బిడ్డలు లేరని మనం అటువంటి పాడవంటి గుళ్ళల్లో మనం పూజలు వేసినాడు. స్పష్టంగా భగవంతుడు పరమాత్ముడు వచ్చి నాకు అటువంటి ఎంగడి వందు పరమోడి ఒక్క మాట చెప్పిండు. బిడ్డ శ్యామలదేవి నీకు బిడ్డ పుట్టినాక ఈ ఏడేళ్ళ పిల్లయినాక మీ భార్య భర్తలలో నీ భర్త ప్రాణం పోతుందో అని చెప్పిండు. ఆ మాటకు నేనే ఉన్నా. అయ్యే నా భర్త రేడు, నా భర్త ప్రాణం పోయి నేను భూమి మీద బ్రతుకుంటే సర్కారికి సందలు కడతాను, రెండనై రోజు వెళ్తాను, ముండనై ముంగిళ్ళు వెళ్తాను. అయ్యా నా భర్త పోయి నేనుంటే అగో అటువంటి రండ అంటారు, ముండ అంటారు. ఆడదానికి 5 తరానికంటే గొప్ప ఏదో కాదు. నోస్టికి పొట్టు సిక్కల పువ్వులు, మెడ లోపల మంగళ్యం, చేతుల గాజులు, కళ్ళకు మైటలు. అయ్యా నా భర్త రాడు, నేనే ఎవలోకి వెళ్తానని నాకు బిడ్డ పరమి, నేనే ఎవలోకి వెళ్తానని నేను పరమి వన్నా నాడు నాడా నీ కాడి మాట నీ తోటి నాడా చెప్పలేదు నేను చెప్పనందుకు నువ్వు మండిస్తుగా పాడు నాదో నీ తోడు చెప్పనందుకు నాదా నాది తప్పే. నేను చేతులు చేయి అంగేసిన నాకు అటువంటి తప్పకుంటే నేను ఎవలోకి వద్ద బిడ్డ పొలం ఓడిగట్టు అన్నా. నాకు బిడ్డ పొలం ఇచ్చినాక చేతులు చేయి అంగేసిన మళ్ళా నేను మనసులో అనుకున్నా
భూలోకం మీద ఎంతో మంది ఉన్నారు అటువంటి ఎంతో మంది మరి చనిపోయేటోళ్ళు చనిపోతారు పుట్టటోళ్ళు పుడతారు నా ఐదు రేఖలేమన్నా ఈ సంగమో అని 4 మీద ఉన్నాయా ఈ ప్రకారంగా నేను అనుకోని పరవడికెత్తుకున్నే మన బిడ్డ 7 ఏళ్ల పిల్ల అయింది కానీ ఆ గుడికాడ సంగమయ్యే చెప్పిన మాట ఇది వారికి నీతోటి నేను చెప్పలేదు మన బిడ్డ పైన అయ్యా నా తల వీధి బరువు నీ తల మీద పెడతన్నా నా భుజం మీది కాబట్టి నీ భుజం మీద పెడతన్నా నాదో మన బిడ్డ అత్తగారు ఇంటికి పోయినా అల్లుడే అన్న అత్త మామయ్య ఏదన్న వాడన్న నువ్వే పెద్ద దిక్కు ఇంటికి మన పెద్ద అటువంటి బిడ్డకు పెద్ద దిక్కు నువ్వే నాదా మన బిడ్డరు మామ లేకుండా మాయి ఉండడా నా బిడ్డ మన ఇంటి కత్తది అడ్డుకు వచ్చిన నాడు వచ్చిన నాడు మరవకు నాడు నా బిడ్డను మరువకేయో నా బిడ్డ పైన నీ తల మీద పెట్టిపోతన్నా మన బిడ్డను మనుషుంటకు మన బిడ్డను మాటలకు మన బిడ్డను పేరుకు కీర్తికి దేవయ్యా అట్లా కాకుండా నా ప్రాణం పేరాక నా బిడ్డను పెళ్లి చేసి ఒక ఇంటి దాన్ని చేసిన ఇక నాకేం పరమాని నువ్వు మారు లగ్గం పెళ్లి రావో కడుపులో పుట్టెడు పాలు బామా ఇన్ని రోజుల బట్టి నీ కడుపులోన పుట్టిన బాధ పెట్టుకోని బాధంతా దిగమింగినవా బామా బిడ్డకు పెళ్లి చేసేది ఒకవేళ నా పానం పోతే నా భర్త మొదబాయి ఆడు పెళ్లి చేస్తాడని అందుకే 7 ఏళ్ల బిడ్డకు పెళ్లి చేసిన పండగ తినాడా ఉన్న పిల్లల కవైన పోరాటకం ఉన్నారు అవదచ్చిపోయిన పిల్లల బతుకు చూస్తలేవా బాగా ఉన్న పిల్లలకు అవనాలుగా చీర కావాలంటే ఆ బిడ్డలు కొంటారు అవ్వ నాకు గాజులు కావాలంటే గాజులు కొంటారు అవ్వ నాకు పువ్వులంటే పువ్వులు కొంటారు బాబా నా దగ్గరికి వచ్చి నాయన నాకు బట్టలు కావాలి నాయన నీ గాజులు కావాలని మన బిడ్డ నా వీణ దూకేసిన్నాడు అవగండాలు పుట్టిన పూర్వి నా వీణ దూకేస్తాడు వాళ్ళ పొద్దుగా మనం నమ్ముకున్న పూర్వి అని శైలా వంటి శతాన దెబ్బ కొడితే బాబా నువ్వు దిగిన ఫోటో కాడికి వచ్చి శ్యామనీల దేవి నన్ను ఎందుకు అన్నవే అవ్వ నాయన సొమ్ములు అడిగితే కొట్టిండు బట్టలు అడిగితే కొట్టిండు గాజులు అడిగితే కొట్టిండు అని మన బిడ్డ ఏడవాడాలి అందుకే అందరు బామ ఆడోళ్ళ చేతులు అర్థం ఎక్కడి మగవాని చేతులు పిల్లలు దక్కరు అన్నారు ఇప్పటికైనా నీ కళ్ళల్లో ఏమో దూతలు కనబడదు ఏమో జరగరాజా వచ్చే నా అనుకున్నా భర్తను దోస్తానని చెప్పు బామ నువ్వు భూమి మీద బతుకుండి నేను ఏమలోకం పోతే మన బిడ్డ ఆలన చూస్తావు బిడ్డ పాలన చూస్తావు బిడ్డ బతుకు తెరువు ఏంటో చూస్తావు కానీ ఎంత దూరం పోయినా ఆడికొచ్చి మరి మొగోడుంటే బామా పిల్లల కాదలేడు పిల్లల పెద్ద చేయలేడమ్మా
భర్తమాడ శివున పెట్టింది ఆ తల్లి శ్యామలీలదేవి గుండెలకు వెళ్ళమని కార్యాలు చల్లవన్నయమ్మ ఆడది చేసుకున్న భర్త మంచోడైతే అవ్వయ్యను మర్చిపోతుంది అన్నదమ్ముల మర్చిపోతుంది అక్కయ్యల మర్చిపోతుంది అన్నదమ్ముల మర్చిపోతుందయ్యా చేసుకున్న భర్త లంగే దొంగ తాగుబోదు తిరుగుబోదు కొట్టడోడు తిట్టడోడైతే ఏగిలేతే అవ్వా నాయన నన్ను మీరు ఎందుకని భూమి మీద వేసిర్రు అవ్వా నన్ను ఏమైనా చేతులు పెట్టినట్టు పెట్టిర్రా అని సచ్చదాకా మన్నట్టు దుమ్మంటది ఆడది నువ్వు నన్ను ఒకరేడు కొట్టలేదు ఒకరేడు తిట్టలేదు 7 ఏళ్ల పిల్లకు పెళ్లి చేసినాం కానీ ఓ ఇంటి పిల్లని చేసినాం నా కళ్ళ ముంగట నీ ప్రాణం పోకు ఆడవిళ్ళ కవ్వు ఉండాలి అవ్వకంటే మిన్న ఏది గొప్ప కాదు ఆడవిళ్ళకు బామో నా కళ్ళ ముందు బిడ్డ కళ్ళ ముందు నీ ప్రాణం పోతే నేను మగబాయి అన్ని మన బిడ్డ స్నానం ఏయంగా అవ్వాగా లంకిడి తెమ్మంటారు జాకెట్ తెమ్మంటారు ఆడదాని బాధలు వాడదాని కెరక నా అందుకు అటువంటి బామాన్ని అందుకు నీ కళ్ళల్లో కనబడి ఎవరు తోడి చెప్పు నేను రాను నా అందుకు నా భర్తని ఇతరుడు చెప్పు అన్నావు నీ సాగు ఓరుతేనే ఓరాలా నాదా నీ సాగు ఓరు అన్నావు నీ సాగు నేను ఓరి భూమి మీద బ్రతుకుండి సరకానికి తంతలు గెడతానా రెండనై రాజ్యం వెళ్తాను మూడనై ముంగిళ్ళు వెళ్తానా నాదో ఇప్పటికైనా అప్పటికైనా అంటారు కుళ్ళ దేవుడు ఉంటే గుడి శృంగారం బల్ల పిల్లలు ఉంటే బడి శృంగారం ఇంటి లోపల 2 ఆలు మొగలుంటే ఇల్లు శృంగారం లంగకు దొంగకు నిండను నేర్లాయిసు వైనోళ్లకు వరదాయిసు అన్నారయ్యా భర్త ఉన్నంతసేపే భార్య సుఖము భార్య ఉన్నంతసేపే భర్తకు సుఖము ఏ కొడుకు కాదు ఏ కోడలు కాదు ఏ బిడ్డ కాదు ఏ అల్లుడు కాదు నేను మగబాయి అన్ని అచ్చిన ఎవరితోటి నా భర్తని తోడు చెప్పు అన్నావు నాదా నా నోట నీ సాగు నేను కోరి భూమి మీద బ్రతుకుండి నేనేమన్నా సర్కారికి దంతలు కడతానా అటువంటి నాడు వాకురాలుగా మారది ఆయుసు నిండి నాడు ప్రాణమోద తప్పది నాకు భూమి మీద బుక్కడి ప్రసాదం ముడిచింది అలనాడు అవి గుడికాడు ఎటువంటి సంఘం అయ్యా నాకు మాట చెప్పి నువ్వైనా ఎట్ల ప్రకారంగా నా ప్రాణం పోతాంది మన బిడ్డ పైరమయ్యా బిడ్డ బిడ్డ అయ్యా కొడుకులన్నాలే పాయరా 10 మంది బిడ్డలన్నా
ఎల్లల్లుండబడిగా నా బిడ్డ చిన్నమ్మల మీద అమ్మలు ఉన్నదా దేవుడు చూసుకొని బతుకుద్దా వాళ్ళు నల్లగా పోతా అది అన్నదమ్ములుండబడికే నాకు మీద మామలు ఉండరాను నా బిడ్డ వాళ్ళ దేవుడు చూసుకుంటదా మారులక్క మాటకు మల్ల పెళ్లి అటువంటి తీరు మాట చెప్పాకని ఆ బిడ్డను కళ్ళ చూసి అమ్మా బిడ్డ అనురాధదేవి నిన్ను కలుపు మీద వేసి నీ కష్టము చూడరాను నీకు తల్లి దూరం అవుతుంది అమ్మా అమ్మ అని పిలిచే పలుకులో నా ఆయాసములో ఆనందములో అటువంటి కమ్మడితనము బిడ్డ నీకు అమ్మ దూరం అవుతుంది అక్క ఎల్లలు లేరు అన్నదమ్ములు లేరమ్మా బిడ్డ బిడ్డ నీ కడుపులో నేను పుట్టిన నాకు 7 ఏళ్ల పిల్లకు నాకు పెళ్లి చేసినవే అవ్వా పూల మీద నీ ప్రాణం పోతుందంటన్నావు అవ్వా నా రాజపాడవడ ఆ బబగారి బ్రహ్మదేవుడు నేను పుట్టంగానే చాట్లేసినాడే నాకు వడవంటి చాట్లేసినాడే నా రాత మారనా ఆ నిండు పూల మీద 7 ఏళ్ల పిల్లకు పెళ్ళని రాసిండా అటువంటి బ్రహ్మదేవుడు ఆ నిండు పూల మీద అవ్వ ప్రాణం పోవుడని రాసిండా అవ్వా అవ్వలేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు అవ్వ ఏ పండుగ వచ్చినా ఏ పబ్బ వచ్చినా నేను ఏ అవ్వను నాకు బట్టలు కావన్నని అడిగానే అత్తగల్లడివి మామగల్ల మాట అత్తేమన్న మాట అన్న మామేదన్న మాట అన్న చేసుకున్న భర్త కోపం వచ్చి ఓ దెబ్బ కొట్టిన నాకు అటువంటి అవ్వ ఉన్నదాని అవ్వ దేవు చూసుకొని నీ ఇంటికి రావన్నా మన మగ బాయి గాడు అవ్వో నీ ప్రాణం పోతే నేనెట్లా బతకాలి అవ్వా నీతోటి నేను వస్తానంటవా బిడ్డ బిడ్డ నువ్వు అటువంటి పొడి చేడిపోద్దు నేను కూకేడి పొద్దును రాలేటి పువ్వుకు రంగులెందుకమ్మా బిడ్డయ్య నా ప్రాణం పోతుంది నేను నా అవ్వగారింటికి పోతాన్నా నేను ఊరికి పోతాన్నా పల్లెకి పోతాన్నా నువ్వు అటువంటి నిన్ను నా ఎంట తీసుకుపోవడానికి నా ఎంబడత్తనన్నమాట నీ నోటికి ఎట్లా వచ్చింది బిడ్డ అనురాధదేవి నాకు అటువంటి అయ్యమయ్యమైతాంది యగుళ్ళు బుగుళ్ళు అయితాంది బిడ్డ అనురాధా నేను పోతే రానితో పోతన్నా పోత గాని రానితో పోతన్నా బిడ్డ నువ్వు పైలంగా ఉండు అత్తకు అటువంటి ఎదురు మాట్లాడకు మావకు మరల వడకు చేసుకున్న భర్తకు ఎదురీయకమ్మా 7 ఏళ్ల పిల్లవైన నీకు జ్ఞానం చెప్పుతున్నా బిడ్డ అమ్మగారింటికి ఆడ ఉన్నట్టు అత్తగారింటికి ఆడ ఉండబోకు బిడ్డో నువ్వు 7 ఏళ్ల పిల్లవు నీకు అవ్వలేకున్న నీ అయ్య పండుకోప బారుకు నిన్ను తీసుకెచ్చుకుంటున్నాను నీ ఇంటికి వచ్చిన్నాడు అత్తగారు ఇంటి ఎనుకోళ్ళు ఇంటి ముంగటోళ్ళు అవ్వా పలానోళ్ళు ఇంట్లోకి ఇచ్చింది నీ బిడ్డేనా 10 మంది బిడ్డలు ఎందుకవ్వ పందులోలే నీ ఒకగాను ఒక బిడ్డ అటువంటి మా ఊళ్ళో వడ్డగాడికి వెళ్ళి ఉన్నదో లేదో నోట్ల మాట బయటపడకుండా బతుకుతుందని అవు నీ అత్తగారు ఇంటి ఎనుకోళ్ళు ఇంటి పక్క పోయేటోళ్ళు ఆ ప్రజలు అన్ననాడు నీ తండ్రి మనసు సంబరపడుతుంది ఏ బిడ్డనే అన్నారయ్యా అగో అటువంటి నీ బిడ్డను రావును అసొంటోనికి రాకాశను అంట కట్టినంట అంట కట్టిర్రు ఇంటేరు కొల్లతోటి ఇంటి ముంగటలతోటి లొల్లించబడ వారి మందన్న నాడు నీ మనసు మీ తండ్రి మనసు బాధపడతారమ్మా అయ్యా నా ప్రాణం బోధ ఉన్నదమ్మా భైరవాణి చెప్పిన
అవ్వా అవ్వా నీకు తోడ పుట్టినోళ్ళు నీకు అక్కలు లేరు నీకు చెల్లెలు లేరు అవ్వా నా చెల్లె బిడ్డ అని అవ్వా దగ్గరికి తీసుకోవాయవ్వా నా బతుకు నా బతుకు పాడవాడలే అవ్వో అవ్వా నా పెళ్లి పాడవాడలే అవ్వా అవ్వా నా పెళ్లి చేయబట్టి నీ ప్రాణం పోతుందా బిడ్డ వంటి కన్నీళ్ళు తీస్తాండి ఆ తల్లి శ్రావణ దేవి అల్లుడు ముఖం చూసి అల్లుడా ఆగు అల్లుడా ప్రతాపరెడ్డి నా బిడ్డ పైన ఇక నేను పోతున్నా ఆగు అటువంటి అన్నం పెట్టంగా తల్లు లెక్కన చూసుకో ఇంద్రాంగ శైలి అనుకో పాప గడిసేపు భార్యను నమ్ముకో అమ్మమైన నువ్వే అయ్యమైన నువ్వే రాయినా ఇక నా బిడ్డ పైన అయ్యా అని అల్లుడు చేతులు పెట్టి ఎరడు కాళ్ళు మొక్కింది ఆగో బిడ్డ ఆగో నా బిడ్డను మాత్రం మంచిగా చూసుకోను ఆయన మంచిగా అటువంటి పొద్దు నడిగే సార్ అందు అయ్యా ఇక నా ప్రాణం పోతుందని ఆ బిడ్డ మాత్రమే ఎరడు చేతులు పెట్టాక ఎక్కడ భగవంతుడు అగ్నిపుతండమ్మా